అనుకున్న విధంగా నిత్య తేజ్ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ జరుగుతాయి. అలాగే పంటలు వస్తారు, ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటారు. కర్ణ మాత్రం దూరం అన్ని చూస్తుంటారు. అబ్బాయి తరపు వాళ్ళు రండి అని పంతులు అనగానే ఒకసారిగా లక్ష్మి శాంతి బాలతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏం బాబు మీ తరపు వాళ్ళు ఎవరు రాలేదా అని చెప్పి పంతులు గారు ఆడుతూ ఉంటారు. ఇంకా తేజస్ ఇబ్బంది పడుతూ ఉంటారు అని కనీసం తాంబూలు తీసుకోవడానికైనా పెద్దవాళ్ళు రావాలి కదా అని పంతులు గారు అంటూ ఉంటారు. అంటే ఎవరు రారు మీరే చేసేయండి అని నిత్యాన్ని అదేంటి అమ్మ అని పంతులు గారు అంటూ ఉంటారు. అవన్నీ ఎందుకు చేసేయండి అని చెప్పి నిత్య అనగానే ఇంకా మేము వస్తున్నాం అని చెప్పేసి లక్ష్మి అంటూ సుమతి మాలతి రాధిక రండి అని చెప్పేసి ఇంకా లక్ష్మి పిలుస్తుంది. ఇంకా అందరు వెళ్ళి అబ్బాయి తరపు నుంచి ఉంటూ ఉంటారు. పంతులు గారు మేము అబ్బాయి తరపు అని చెప్పి లక్ష్మి అంటూ ఇంకా అలాగంగా ఒకసారిగా తేజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇదేంటి దొంగల తరపున కాపపెట్టింది, ఇప్పుడుగా నేను అబ్బాయి తరపున అని చెప్పి తెలిసింది ఇంకా బావగారు. ఇంకా నా పని అయిపోయినట్టు అని సుమలత భయపడుతూ రమేష్ గురించి ఆలోచిస్తాడు. కర్ణ దూరం అంతా చూస్తూ గమనిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా పంటలు మంటలు చదువుతూ ఉంటారు. నిత్య అలాగే తేజ్ నిశ్చయించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా పంటలు అన్ని మంటలు చదువుతూ ఉంటారు. ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు, శుభ గడియలు టైం అయిందిగా అందరు నవ్వుతూ ఉండండి అని పంటలు అనగానే ఇదిగో మేము పంతులు గారు అబ్బాయి తరపు మేము కొంచెం గంభీరంగా ఉండాలి, ఊరికే నవ్వలేం, ఏమంటావు తేజు అని అనగానే లక్ష్మి అనగానే ఆహా మేము అమ్మాయి తరపు మేము కూడా నవ్వుతూ ఉంటాం అని నిధి అనగానే ఇదిగో నిధి నువ్వు అలాగే ఉండు, మీ అక్క ఇప్పుడు మా పార్టీ కదా రెడీ అయిపోయింది ఏ నిత్య అని మాట్లాడగానే అవును అని చెప్పి నిత్య సపోర్ట్ చేస్తుంది. ఇదిగో శాంతి నువ్వేం మాకుండా పలికించుకుంటూ నవ్వుతూ ఉండు సరేనా అని చెప్పి చూడండి మేమందరూ నవ్వేసాం మీ మంటలు చదవండి అని చెప్పి లక్ష్మి అనగానే పంతులు అలా చేస్తుంటారు. ఇంకా అందరూ సందడి చేస్తూ ఉంటారు, అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అనుకున్న విధంగా పంతులు గారు ఇంకా అలాగే నిత్య తల్లిదండ్రులు అలాగే తేజ్ తల్లిదండ్రుల పేరు చదువుతూ ఉంటారు. ఇంకా నిశ్చితార్థం ముహూర్తం దగ్గర వచ్చిందని చెప్తే అలాగే అన్ని చెప్తూ ఉంటారు. ఇంకా పంతులుగా చెప్పిన మాటలన్నీ విని అందరూ సంతోషపడుతుంటారు. కానీ నిధేమో కర్ణను గమనిస్తుంటది. అదేంటి కర్ణ అసలు నాతో మాట్లాడట్లా, ఆయన ఎందుకు దూరం నిలబడ్డారు నాకు అర్థం కావడం అని చూస్తూ ఉంటారు. ఇంకా లేచి నుంచోండి అని చెప్పేసి ఇంకా అంటూ ఇదిగో ఇరువురు తాంబూలాలు తీసుకోండి అని చెప్పి శాంతి లక్ష్మికి పంతులు చెప్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు తీసుకుంటూ ఉంటారు, మార్చుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ చాలా సంతోషం ఉంటూ ఉంటారు. అబ్బాయి అమ్మాయి దండం మార్చుకోండి అని పంతులు అనగానే తేజ్ కర్ణను చూస్తున్నారు. కర్ణ సైకిల్ చేసి వెయ్యని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా తేజస్ అలాగే నిత్య అదే పనిగా దండం మార్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రింగ్స్ చూడడం సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా నిత్య చాలా సంతోషపడుతుంది. ఇంకా దూరం నుండి కర్ణ చూసి కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇదేంటి పనులను చేసి ఈయన దూరం ఉన్నాడు అని చెప్పి కర్ణ చూస్తూ మురళి అనుకుంటూ ఉంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి పంతులు అనగానే శాంతి లక్ష్మి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు సంతోషం ఉండాలి అని చెప్పేసి లక్ష్మి అనగానే మా అమ్మ ఎదురు నుండి నన్ను ఆస్వాదించినట్టుంది అని చెప్పి చేసి అంటూ ఉంటారు. వాళ్ళు రావాలనుకున్నారు, ఏదో అడ్డంకులు ఇలా అయింది అంతే, కానీ మీ అమ్మని ఆస్వాదం ముఖ్యం, వాళ్ళు ఆస్వాదం తీసుకోండి అని చెప్పి లక్ష్మి సరే అని చెప్పి తేజ్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత నిధి కేక్ తెప్పిస్తుంది. ఆ తర్వాత నిత్య అలాగే తేజ్ కలిపి కేక్ కట్ చేస్తారు. ఇంకా అందరూ తినిపించుకుంటూ ఉంటారు. ఇదేంటి కేక్ కటింగ్ ఏనా, నేను ఏదనుకున్నాను ఏ పాల్కోవా ఏంటి, ఇదిగో చూడు మొక్కలు వాళ్ళం కదా, ఇదిగో నీ మనం యాక్టివ్గా డాన్స్ చేస్తుంది, నవ్వుతూ ఉండాల్సింది పోయి చూడు మూతంతలు పెట్టు సిగ్గుపడుతుంది కదా అని చెప్పేసి నిత్యాన్ని చూస్తూ లక్ష్మి అంటుంది. ఇలా సందర్భం వస్తుందని చెప్పి నాకు ముందే తెలుసు, అందుకే ఇదిగో సరే నేను ఏర్పాట్లు చేశానని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ప్రపోజ్ చేయండి అని చెప్పి మురళి అనగానే ఇంకా తేజస్ నిత్య ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. సారీ నిత్య అసలు నీకు ముందే చెప్పాల్సింది, అమ్మ నాన్న మన పెళ్లి గొప్ప అని చెప్పేసి దాన్ని దాచిపెట్టి పెద్ద తప్పు చేశాను అని చెప్పి సుహాస్ గిట్టి ఫీల్ అవుతుంటాడు. కానీ ఇంకా బయటకి ఏం చెప్పలేక ఇంకా రోజు ఫ్లవర్ ఇస్తూ ఇంకా ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఐ లవ్ యూ అంటూ ఉంటారు. అది విని ఇంకా అందరు వేలు వేస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. ఇంకా నిత్య చాలా సంతోషం చూస్తుంది. కానీ సుమలత మాత్రం ఓడలేక చాలా కోపం చూస్తుంది. ఇంకా నిత్య తీసుకుంటుంది ఐ లవ్ యూ టూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అందరు సంతోషపడుతూ ఉంటారు. నిత్య మాట కాదని లేక కర్ణ బయటే ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. తేజ్ ఏమో కర్ణని చూస్తూ ఉంటాడు. కర్ణ ఏమో ఓకే అని చెప్పి నవ్వు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా తేజకు చాలా సంతోషపడుతుంటాడు. అప్పుడు ఇంకా కర్ణ వచ్చి హాయ్ సార్ నమస్తే పలుకుతూ ఉంటారు. ఇంకా కర్ణ కూడా హాయ్ అని అంటూ ఉంటారు. నేను ఎవరో గుర్తుపట్టాలని చెప్పి అమ్మాయి అంటూ ఉంటుంది. ఇదిగో గుర్తొచ్చారు అని చెప్పి కర్ణ థ్యాంక్ యూ సార్, మీ వల్ల ప్రాణం నా జీవితం రెండు నిలిచాయని చెప్పి అమ్మాయి అంటుంది. అంటే అబార్షన్ కోసం రోజు వచ్చారు కదా అమ్మాయి అని చెప్పి కర్ణ గుర్తెచ్చుకుంటూ ఉంటారు. అవన్నీ పెద్ద పెద్ద మాటలే అని చెప్పి కారణంగానే లేదు అతను మళ్ళీ దొరికాడు, మీరు అతనితో మాట్లాడినంట కదా, తనకు అర్థం చెప్పారంట కదా, అదంతా జరిగింది, మీ మాటలు తను బాగా మారాడు సార్, మీ ఇద్దరం వచ్చామని పెళ్లి చేసుకుంటున్నాం, మీరు మా పెళ్ళికి రావాలి సార్ అని చెప్పి అమ్మాయి పిలుస్తాడు. ఈరోజు ఈ బిడ్డ బతికే ఉందంటే కారణం మీరే సార్ అని చెప్పి అమ్మాయి అనగానే
అసలు థ్యాంక్స్ చెప్పాల్సిన నాకు కాదు, ఈ బిడ్డకి బిడ్డ కావడానికి ఈ బిడ్డే కారణం కదా. ఆయన పిల్లలు పుట్టాక కారణం అమ్మని అవుతారు, కానీ అమ్మని కలిసి ఉండడానికి ఆ పిల్లలే కారణం అవుతారు. ఇదిగో చూడు, ఆ బిడ్డని కాపాడుకోండి అని చెప్పి కర్ణ అనగానే అమ్మాయికి వెళ్ళిపోతుంది. కర్ణ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా ఈ సంబరం అంతా చూస్తుంటే మాలతి అసలు ఇలాంటి శుభకార్యం మన ఇంట్లో జరగా అని చెప్పి కర్ణ గురించి లక్ష్మి అనుకుంటుంది. అవును చూడు, అసలు తేజ్ పక్కన మనం ఇలా నిలబడితే నిజంగా మన అబ్బాయికి ఇలా చేస్తే ఎంత బాగుంటుందో కదా అత్తయ్య అని చెప్పేసి మాలతగానే, ఏమో నాకైతే ఈ ముహూర్తానికి కర్ణకి పెళ్లి జరిపించాలని నాకుంది అని చెప్పి నా అంటే ఎవరు అని చెప్పేసి లక్ష్మి కానీ ఇంకెవరు డాక్టర్ కర్ణ అని రాధిక అంటుంది. ఆ బుద్ధిమంతురాలు చూసావా, నా మనోడంటే మామూలుడా, విద్యావంతుడు రూపవంతుడు, అలాంటి వాడి పెళ్లి ఎంత బాగా చేద్దాం ధూమని చేసేయాలి. ఇదిగో పెళ్లి మండపంలో అబ్బాయి అమ్మాయి కూర్చుంటే అసలు వాళ్ళు రాజారాణి కనబడాలి. పెళ్లికి వచ్చే వాళ్ళు అందరూ ఇదిగో ఎంత చేయకట్టినా సరే ఆ గుమగుమలు అసలు పోకూడదు, అంత మంచిగా వంటలు చేయించాలి. మా కాలంలో అయితే 8 రోజులు పెళ్లి చేసేవాళ్ళం, మనం అలా చేద్దామా ఏమంటారు అని చెప్పి లక్ష్మి అనగానే ఇంకా మాలతి సరే అంటుంది. ఏంటి కర్ణాసరికి అమ్మాయిని చూస్తారా అని నిధి అనగానే ఒకసారిగా రాధిక చూస్తూ ఓ నువ్వు అంటూడదు. ఏంటి భయపెట్టు, నువ్వెందుకు టెన్షన్ అని చెప్పి రాధిక అన్నమాటలకి ఇంకా నిధి ఏం మాట్లాడదు. అయినా మా అన్నయ్యకి అమ్మాయి దొరుకుతుంది, నువ్వేం టెన్షన్ పడుతున్నావు అని చెప్పి రాధిక టెన్షన్ నాకేం టెన్షన్ అంటే మన కర్ణాసరి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు కదా అందుకే తెలుసుకుందాం వచ్చా అంతే. అంటే నిజంగా అమ్మాయి దొరికిందా అని నిధి అనగానే మా అన్నయ్య పెళ్ళంటే అమ్మాయి దొరకకుండా ఉంటుందా ఏంటి, మా వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు అంటే రాధిక మాటలకి నిధి షాక్ అవుతుంది. అన్నయ్య చింతనలోనే నాన్న మాట ఇచ్చిందంట, కన్నా అన్నయ్యకి అమ్మాయికి ఇస్తా అని చెప్పేసి అనుకున్నాము, మా అందరికి నచ్చలే ఉంటుంది అని చెప్పి రాధిక అనగానే కృష్ణ చిన్నప్పుడు కన్నసరికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందా, ఇప్పుడు ఎందుకు అమ్మాయి ఎవరు ఆయన చిన్నపిల్లప్పుడే పిల్లలు అనుకోవడం ఏంటి తప్పు కదా అని చెప్పి నిధిగా అనకూడదు. ఇదిగో రాధిక తెలిసిన తర్వాత కానీ అబద్ధం ఆడకూడదు అని చెప్పి మాలతంగానే ఏంటి అవునని చెప్పి నిధి నవ్వుకుంటూ అడుగుతూ ఉండదు. అంటే అమ్మాయి దొరకలేదా అని చెప్పి నిధి అనగానే అసలు మా కన్నా చేపట్టిన అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో లక్ష్మి ఒక నిమిషం అని చెప్పేసి అంటూ కన్నా సరే పిలిచిన అమ్మాయి ఎలా ఉండాలో చెప్పండి, తన దగ్గర నేను హెల్ప్ చేస్తాను నిధి అని. ఓ అవునా చెప్తా రాసుకో అని చెప్పి లక్ష్మి సరే చెప్పండి అని చెప్పి నిధి పెన్ తీసుకొని బుక్ తీసుకొని రాయిపోతుంది. మా కన్నాని గుణవంతుడు విద్యావంతుడు సంస్కారవంతుడు ఈ గుణాలు అన్ని అమ్మాయిలో కూడా ఉండాలి అని లక్ష్మి కానీ అబ్బా నా డిస్టింక్షన్ రాపోయినా పర్లేదు కానీ ఫస్ట్ అది వచ్చిందిలే అని చెప్పేసి నిధి అనకూడదు. మా కర్ణ బుద్ధిమంతుడు అనుకో, అమ్మాయి వచ్చే అమ్మాయి ఇదిగో సూర్యుని చుట్టే భూమిలాగా ఉండాలి అని లక్ష్మి కానీ నేను ఆల్రెడీ ఆ చుట్టూ తిరుగుతానుగా అని చెప్పి నిధి అంటూ ఉంటుంది. నా కొడుకు లాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నా కోడలు అని చెప్పి లక్ష్మి అనగానే నిధి కూడా నవ్వుతూ ఏంటి నాలాగే కదా అంటుంది అని చెప్పేసి ఇంక లక్ష్మి అంటూ ఉంటుంది. మా అన్నయ్య నన్ను ఎప్పుడు తిట్టలేదు, ఉదయం తిట్టకూడదు, అలాంటి మంచి మనసు ఉండాలి తనకి అని రాత్రి అంతేనా నీకోసం పని మర్చిపోని చెప్పి సరేనా అని చెప్పి నిధి అనుకుంటుంది. మరి ఇంకా ఇంకా ఏం కావాలి అని చెప్పి నిధి అనగానే ఇంకేం అచ్చని ఇలాంటి అమ్మాయి దొరికింది అనుకో వచ్చే మూతను పెళ్లి ఫిక్స్ అని లక్ష్మి అనమాట. నిధి ఇంకా సంతోషంతో ఆగదు. ఇంకా ఏంటి అని చెప్పి కృష్ణ అసలు పాస్ అయిన అమ్మాయి నేనని చెప్పేసి గుర్తు చేస్తండ్రి అని చెప్పేసి ఇంకా అదే ఏ పని నిధి నచ్చబడిపోతుంది. అలాగే అప్పుడు కర్ణకి నిధి ప్రపోజ్ చేయడం అంతా గుర్తించుకోవద్దు, ఆ అమ్మాయి తను దొరుకుతుంది అని చెప్పేసి తనతో నవ్వుకుంటూ ఆ తర్వాత చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రాధిక వెళ్ళి మారుతి కూర్చోడది. చూసావా అన్నయ్య పెళ్ళి నాన్న చెప్పడం పెద్దమ్మ కళ్ళు ఓ సంతోషం వచ్చేసిందిగా అని రాధిక చాలేవి కొడుకు పెళ్ళి అంటే సంతోషం ఉండదా ఏంటి, ఇదిగో ఇన్నాళ్ళు నేనే కలగన్నా అత్తయ్య గారు చెప్పాక ఇంకా జరగాల్సిందే అని మాట్లాడది. అయితే నాకే నేను అసలు ఇదిగో అబ్బాబా అని చెప్పేసి సుమతి వింటూ ఇంకా ఇదేంటి పెళ్లి గురించి పాడకుండా చెప్పి చిరాకు పడుతూ ఇంక ఏం తినొచ్చి మాతో పక్కన కూర్చుంటుంది. ఆయన పిల్ల పట్టక ముందే జోలు కుట్టిస్ అని చెప్పి సాగుతుంది. ఆ సాంగ్ సూట్ అవుతుంది ఎందుకో తెలుసా, ఆయన పిల్ల పుట్టదుగా తెలుసుకోవడం ఎందుకు మాట్లాడతావు అక్క నువ్వు అని చెప్పి సుమతి అన్న మాటలకి సుమతి ఎందుకు మాట్లాడతావు అని మాట్లాడతానే నేను కాదు పైన బ్రహ్మే ఇగో ఎందుకో చెప్పిన రమేష్ బాబు గారు కర్ణాకొస్తే పెళ్ళికొప్పుకోరు ఆ తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే అంటే వాడితో పాటు మన కూడా గెంటేస్తారు అని చెప్పి సుమతి అంటుంది. అప్పుడే నిధి వచ్చి అన్నీ వింటుంది. అమ్మా నువ్వు ఎందుకలా అంటావు, అయినా ఎందుకు అడ్డం వేస్తున్నావు రాధిక మాటలకి అడ్డం లేదు గడ్డం లేదు మధ్యలో దోచుకో, అమ్మాయిని పెతకపోయి మనం
రేపు వీధి పాలనుకో మనవాళ్ళు చూస్తారు, ఏంటక్క అన్ని తెలుసు నువ్వు కూడా, అసలు నీ నోరు మాట్లాడదుకో బాగా చేయి మాట్లాడుతుంది అన్ని తెలుసు కదా అని చెప్పి సుమలత అన్న మాటలు అదే పనికి మాలతి బాధపడుతుంది. కానీ నిధికి అర్థం నిధింట్లో మాట్లాడుకోవచ్చు అనుకుంటారు. అదే లక్ష్మి ఏమో కర్ణసరి పెళ్లి అనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు కర్ణసరి పెళ్ళి అవుతే అసలు ఎవరికైనా బాధ, అసలు ఎంతగా మాట్లాడుతుంది, అసలు ఒక్కోసారేమో ఒప్పుకుంటున్నారు ఒకరు అడ్డేస్తున్నారు, అసలు ఇంట్లో అందరూ ఏంటి లాగున్నారు అని చెప్పి నిధి డౌట్ వస్తుంది. కర్ణ మాత్రం పదే చిన్న నవ్వుకుంటుంటారు. అప్పుడే ఇంకా శాంతి వచ్చి కర్ణ నన్ను క్షమించు బాబు అనగానే అదేంటి ఏమైందని చెప్పి మీ క్షమాపణ అడుగుతాని చెప్పి కర్ణ నవ్వుతూ అడుగుతుంటాడు. నాకు తెలుసు నువ్వు బాధపడ్డావని, అప్పుడు చూస్తున్నా నువ్వు ఎక్కడ రాకుండా ఇక్కడే నుంచి. శాంతి అయ్యో అదేం లేదండి, అంటే నాకు ఆపరేషన్ గురించి కాల్స్ వస్తున్నాయి, దాని గురించి ఇక్కడ నుంచో అన్ని మాట అని చెప్పి కర్ణ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకో నీ మీద ఎంత కోపంతో అరిచిందో, ఇంకో మాట గొడవ అయ్యేవాదిగా, కానీ అసలు నువ్వు ఏం మారకుండా దూరంగా నిలబడ్డావు కదా శాంతంగానే. ఇదిగో నీ మనవాళ్ళు కోపంతో మాట్లాడినప్పుడు నాకు బాధేసింది, తన కోపాన్ని మనం తప్పని కూడా అనలేం కదా అని లక్ష్మి అడ్డొస్తుంది. ఇదిగో ఆయన ఒకసారి చూసుకోవచ్చు కన్నా అని చెప్పేసి లక్ష్మి సారీ అని చెప్పి కన్నా అంటూ ఉంటాడు. అసలు నీ మీద తప్పే లేదు, ఆ తెలియజే కొంచెం జాగ్రత్తగా ఉండాలిగా అని చెప్పి శాంతంగా అయ్యో ఇదిగో అసలు నాకంటే తను ఎక్కువ హడాలు అన్నాడు, ఏదో అయిపోయింది ఇదంతా వదిలేయండి, చూడండి వాళ్ళిద్దరు ఎంత సంతోషం, అదే మనకు ముఖ్యం కదా అని చెప్పి కర్ణ అన్న మాటలకి శాంతి లక్ష్మి అలాగే తేసి నిత్యాన్ని చూస్తూ ఉంటారు. వసంతం చూసి శాంతి చాలా సంతపడుతుంది. నీ చాలా మంచి మనసు కర్ణ అని అంటుంది. పక్కన నిధి అన్ని వింటూ ఉంటుంది. ఇంకా అదే పని లక్ష్మి గొప్పగా మాట్లాడుతుంది. అయినా కర్ణాసంగా అందరూ అర్థం చేసుకుంటున్నారు, దాని ఇదేంటి ఇంట్లో వాళ్ళే, అసలు ఏంటి ఇలా జరుగుతుంది, అసలు వారి ఇంట్లో జరిగే విషయం నాకు అర్థం కావట్లా, దాని గురించి ఆయనతోనే మాట అని చెప్పి నిధి అనుకుంటూ ఉంటుంది. అక్కడేమో మాట్లాడే మొత్తం కావాలి కానీ అయినా ఏంటి ఎంజాయ్ చేయడం మూతం ఎందుకు, అందరూ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మురళి అంటూ హార్డ్ చేస్తుంటాడు. ఇంకా నిత్య కలిసి స్పెట్స్ పెడుతూ ఉంటారు. ఇంకా నిత్య అలాగే డాన్స్ చేసిన తర్వాత తేజ్ కూడా జాయిన్ అవుతుంటారు. ఆ తర్వాత ఫంక్షన్ వచ్చిన అమ్మాయిలు అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. కారణం దూరంగా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నిత్య తేజ్ డాన్స్ చేస్తుంటారు నిధి కూడా ఊహించకూడదు, మనం కూడా కలిసి ఏంటి కర్ణ సార్ డాన్స్ చేస్తే ఎలాగుంటుందో చెప్పి ఊహించకూడదు, కర్ణ సార్ అలాగే నాతో కలిసి డాన్స్ చేస్తే ఎలాగుంటుందని అదే పని డ్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకిద్దరు కలిసి డాన్స్ చేసి ఊహించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బ్రాహ్మణ బయటకు వస్తుంది. ఇంకా కర్ణ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా నిత్యాకి ఫోన్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ మాట వస్తూ ఉంటుంది. అప్పుడే స్క్రూ కింద పడిపోతుంది. ఏంటి పడింది అని చెప్పి ఇంకా కర్ణ చూస్తుంటాడు. అప్పుడే చాందిలే ఉన్న స్క్రూ కింద పడిపోతుంది. కరెక్ట్గా నిత్య దాని కింద ఉంటుంది. కర్ణ చూస్తుంటాడు. ఏ నిత్య అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ నిత్య ఫోన్లో బిజీగా మాట్లాడుతుంది. నిత్య నిత్య అని చెప్పి కర్ణ అరుస్తూ ఉంటాడు. కానీ నిత్య బిజీగా ఫోన్ మాట్లాడకూడదు. అప్పుడు ఇంకా తేజ్ చూస్తున్నాడు. ఏ నిత్య అని చెప్పి తేజ్ కూడా గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడు చాందిలే పడిపోతుంది. అది కరెక్ట్ నిత్య చూస్తుంది. కర్ణ వచ్చి గబ్బుకొని నిత్యాన్ని పక్కన నెట్టేస్తాడు. ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా వచ్చి కర్ణ భుజమే పడుతుంది. కర్ణకి గాయం అవుతుంది. కానీ లెక్క చేయకుండా నిత్యాన్ని కాపాడుతూ ఉంటాడు. నిత్యాన్ని సేవ్ చేస్తుంటాడు. ఒక్కసారి ఫంక్షన్ వాళ్ళందరూ షాక్ అయిపోయి అలా చూస్తుంటారు. ఇంకా తేజ్ మాట్లాడి నిధి కూడా అలాగే షాక్లో చూస్తూ ఉంటుంది. కర్ణ నిత్యాన్ని కాపాడుతూ ఉంటాడు. ఒకసారి నిత్య స్ట్రోక్ పడిపోతుంది. నిత్య నిత్య అని చెప్పేసి కర్ణ లేపుతూ ఉంటారు. అప్పుడు నిత్య స్ట్రోక్ వెళ్ళిపోతుంది. ఇంకా భయపడుతుంటారు. ఇంకా లేవే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా కుటుంబ సభ్యులు అందరూ వస్తుంటారు. సమత ఒక్కదే నవ్వుకుంటూ ఉంటుంది. నిత్య నిత్య లేగు లేగు అని చెప్పి కర్ణ తడుతూ ఉంటాడు మొహం మీద. ఇంకా గబుక్కుని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అందరు భయపడుతూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు. అక్కడేమో రమేష్ బిజీగా సుమతి పంపించిన వీడియో చూస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఆవేశంగా ఫోన్ నేలకేసి కొడుతూ ఉంటాడు. అప్పుడే సంజు చూసి నాన్న ఏంటి నాన్న ఆవేశపడుతున్నావు ఏంటి, కూల్ నాన్న అని చెప్పి సంజు అంటూ ఉంటాడు. నేను ఎంత చెప్పా సరే వెళ్ళొద్దు అంటే ఆ కర్ణ నిశ్చితంకి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేశాడు. అక్కడ జరిగింది అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. అసలు ఏం చేయడా చెప్పండి అని సంజు గాని ఇప్పటి వరకు అసలు కర్ణ ఇప్పుడు ఒకవేళ చూపించాడు. ఇప్పుడు మీ అమ్మ మాతో కూడా కలిసి చప్పట్లు కొట్టి మరి వికరిస్తుంది అని చెప్పి రమేష్ అన్న మాటలకి సంజు అలా చూస్తూ ఉంటాడు. ఇదిగో ఆయన కనలేదు మొయ్యలేదు, కానీ పుత్ర వ్యామోహం మాత్రం చాలా బాగా ఉందిగా తనకి. మమకారం నెత్తికెక్కితే ఇంకో అంటే తగ్గడానికి వేరే మందు ఇవ్వాలి ఇస్తా అని చెప్పి ఇగో ఎదురుగా దాన్ని పాదాలకి ఈడ్చేస్తా అని చెప్పేసి మాలతి మీద కోపంగా ఆవేశంగా రమేష్ అరుస్తూ ఉంటాడు. ఇంకా సంజు ఏం మాట్లాడడానికి అలా చూస్తుంటాడు. నిత్యాన్ని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా నిత్య ఇంకా స్టోర్ రాకుండా అలాగే ఉంటుంది. ఇంకా శిలాన్ని ఎక్కిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు అందరూ అలాగే ఉంటారు. ఇంకా కర్ణని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నిధి ఇంకా అలాగే చూస్తాడు. కంగారు పడక ఏం లేదులే, కొంచెం టెన్షన్తో అలా సోదపింది అంతే, ఏం లేని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు.
ఇంకా సరే అని చెప్పి చూస్తుంటారు. ఆ తర్వాత లక్ష్మి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అమ్మ నిత్య ఎలాగుంది తల్లి, కర్ణ మన నిత్యకి ఏం కాలేదు అని చెప్పేసి శాంతయ్య ఏం కాలేదు, కొంచెం టెన్షన్గా కళ్ళు తిరిగి అంతేలే అని చెప్పేసి కర్ణ అంటూ ఉంటాడు. ఇంకా అందరూ అలా చూస్తుంటారు. ఈ రోజు నువ్వు లేకపోతే మా నిత్య అని శాంతి ఏడబోతుంది, ఏం కాలేదు కదా, చెడింది కాల్చిస్తారు మీరు అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. అప్పుడు నిత్యకి మెల్లిగా వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అందం చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా నిత్య మెల్లిగా కలిసి అని చూస్తుంటారు. అబ్బా ఇదిగో కలిసేసింది, శాంతి మా అందరిని కంగారు పెడుతుంది అక్క అని చెప్పి నిధి అంటూ ఉంటుంది. ఇంకా నిత్య చూస్తుంది. అమ్మ నిత్య ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా, బాగానే ఉందా అని చెప్పి శాంతని కొంచెం నాకు నొప్పిగా ఉంది అని చెప్పేసి ఇంకా అదే పనిగా నిత్య అంటూ ఉంటుంది.